పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు జూబ్లీస్ ప్రచారంలో వెళ్తాం సార్ ఎట్లా సాగుతా ఉంది ప్రచారం కాంగ్రెస్ పార్టీ ప్రచారం జూబ్లీస్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అద్భుతంగా కొనసాగుతుంది మేము భారీ మెజార్టీతో గెలవబోతున్నాం అంటే అటు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో అభివృద్ధి చేసినామని చెప్తా ఉన్నారు సో మరి అభివృద్ధి కనిపిస్తా ఉందా వాళ్ళు చేసిన అభివృద్ధి వాళ్ళకే అవపడుతుందేమో వాళ్ళు చేసింది 10 ఏళ్లలో శూన్యం ఈ 20 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అద్భుతమైన ప్రగతి సాధించింది మేము ఇచ్చిన మాట మేము ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేసినాం ప్రజలు మాతో హ్యాపీగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు సంతృప్తిగా ఉన్నారు బీజేపీ నాయకులు ఎంఐఎం అభ్యర్థిని తెచ్చి ఇక్కడ పోటీ చేపిస్తా ఉన్నారు అని మాట్లాడుతున్నారు ఏం సమాధానం ఇస్తారు వాళ్ళు బీజేపీ వాళ్ళు 3వ స్థానానికి పరిమితం వాళ్ళ మాటల మీద పెద్ద రియాక్షన్ అవసరం లేదు మీ అభ్యర్థిపై చేసిన ఆరోపణలు ఎట్లా చూస్తారు సార్ నవీన్ యాదవ్ ఒక యంగ్ అండ్ డైనమిక్ బీసీ లీడర్ వెరీ యాక్టివ్ లీడర్స్ ఆఫ్ ది యాదవ్ కమ్యూనిటీ హీ ఆల్సో అతను ఈ ఏరియాలో ఈ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో చాలా పనిచేసింది ప్రజలకు సర్వీస్ చేసింది అతను పాపులర్ క్యాండిడేట్ అతను భారీ మెజార్టీతో గెలవబోతుందని చెప్పి మా అంచనా సో అంటే ప్రధాన పోటీ ఎవరు ఇవ్వబోతున్నారు జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీ కంటే ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది దట్ ఐఎమ్ ష్యూర్ అబౌట్ అయితే సో ఉత్తమ్ కుమార్ గారు చెప్తా ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ లో పెద్ద మెజారిటీతో గెలవబోతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు